వెల్కమ్ టు 10 మైల్. ఓజీ ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోకి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చింది. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ ఈ గ్యాంగ్స్టర్ సినిమాతోని మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేశారు. మరి ఈ ఇద్దరి ఓజీకి సీక్వెల్ పట్టాలెక్కేదెప్పుడు? ఇంతకీ ఓజాస్ గంభీరాగా పవన్ మేక్ ఓవర్ అయ్యేదెప్పుడు? పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో లాస్ట్ ఇయర్ థియేటర్స్ లోకి వచ్చిన ఓజీ సినిమా 300 కోట్లకు పైగా వసూలుతో సాలిడ్ హిట్ అయింది. అదిరిపోయే యాక్షన్, పీక్ లెవెల్ ఎలివేషన్స్ తో వచ్చిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సూపర్ సక్సెస్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి పార్ట్ 2 కూడా రాబోతుందని పవర్ స్టార్ తో చేసిన స్పెషల్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ సుజిత్. అంతేకాదు, సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ యానిమేషన్ వీడియో కూడా లోడ్ చేస్తున్నారట మేకర్స్. ఓజీ 2 అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి పవర్ స్టార్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ పై ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీతో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అని ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. అయితే ఓజీకి సీక్వెల్ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్ లోనే మొదలు కావాల్సిందిగా పవన్ కళ్యాణ్ షోల్డర్ సర్జరీ కారణంగా మరింత డిలే అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఓజీ 2 సినిమా ఎప్పుడు పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ బర్త్డేకి సాలిడ్ ట్రీట్ రెడీ చేస్తున్న డైరెక్టర్ సుజిత్ ఈ యాంటిసిపేటెడ్ సీక్వెల్ కి వచ్చే ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ అక్టోబర్ నుంచి నానితో ప్రకటించిన బ్లడీ రోమియో సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట సుజిత్. సినిమా మేజర్ షూటింగ్ లండన్ లోనే జరుగుతుందని, ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని ఇప్పటికే పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా నాని బ్లడీ రోమియో సినిమాని కంప్లీట్ చేసిన తర్వాతే డైరెక్టర్ సుజిత్ ఓజీ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇస్తారు అనేది క్లియర్ కట్ గా వినిపిస్తున్న మాట. ప్రజెంట్ టాలీవుడ్ లో మెగా కంపౌండ్ టైం నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేస్తున్నారు. మెగా స్టార్ నుంచి మెగా ప్రిన్స్ దాకా అంతా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. దీంతో మెగా అభిమానుల అటెన్షన్ ఇప్పుడు సాయి దుర్గా తేజ్ వైపు షిఫ్ట్ అయింది. మరి సంబరాల ఏటిగట్టుతో ఈ మెగా మేనల్లుడు హిట్ కొడతాడా? ఇంతకీ ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ పై మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? 2026 మెగా నామ సంవత్సరం అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన మెగా అభిమానులకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు సాయి దుర్గా తేజ్. సంబరాల ఏటిగట్టు సినిమా విడుదలపై ఇన్నాళ్లుగా కంటిన్యూ అవుతున్న బిగ్ డైలమాకి ఎండ్ కార్డ్ వేశారు మెగా మేనల్లుడు. 2027 జనవరి 12న ఈ పాన్ ఇండియా సినిమా థియేటర్స్ లోకి వస్తుందని పవర్ఫుల్ పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. దీంతో 2027 టాలీవుడ్ సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ పై అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది. రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టేజియస్ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. సినిమా క్లైమాక్స్ బ్లాక్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మేజర్ హైలైట్ గా ఉంటాయని చెప్తుంది సంబరాల ఏటిగట్టు టీం. ఈ సినిమా కోసం 6 ప్యాక్ అవతార్ లోకి ట్రాన్స్ఫర్మ్ అయిన సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాపై అంచనాలని భారీగా పెంచేస్తుంది. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత సాయి దుర్గా తేజ్ నుంచి వస్తున్న సినిమా సంబరాల ఏటిగట్టు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సైతం అందరినీ అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. అసలు సంధ్యవేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం అంటూ విడుదలైన గ్లింప్స్ సినిమా స్కేల్, రేంజ్, గ్రాండియర్ ని పరిచయం చేసింది. మరి 2027 సంక్రాంతి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టుతో ఏ రేంజ్ సక్సెస్ చూస్తారో వెయిట్ అండ్ సీ. సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కావాలంటే భారీ ప్రమోషన్లు ఉండాల్సిందేనా? టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్, సాంగ్ రిలీజ్ అంటూ హడావిడి చేస్తేనే జనాలు థియేటర్స్ లోకి వస్తారా? కానీ మౌత్ టాక్ ముందు ఇవేమీ అవసరం లేదని ప్రూవ్ చేశాయి రీసెంట్ గా విడుదలైన కొన్ని సినిమాలు. మరి సింగిల్ ప్రమోషన్ కూడా లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర సైలెంట్ బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్న ఆ సినిమాలేంటి? బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది డీసీ సినిమా. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా డెబ్యూ ఇచ్చిన డీసీ మూవీ మొదటి ఆటతోనే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నెల 7వ తేదీన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో బాక్సాఫీస్ ముందుకొచ్చిన డీసీ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.
ఇక సినిమాకి డే బై డే పెరుగుతున్న ఈ రెస్పాన్స్ చూస్తుంటే హీరోగా డెబ్యూ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ ఖాతాలో డీసీ 100 కోట్ల మార్క్ అందుకునే ఛాన్స్ కనిపిస్తున్నాయి. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా డెబ్యూ ఇచ్చిన డీసీ సినిమాని చెన్నైలో తప్పితే ఎక్కడా భారీ ప్రమోషన్స్ చేసిందే లేదు మేకర్స్. తమిళనాడులో కూడా కేవలం డీసీ రేవ్ పేరుతో ఓ ఆడియో ఈవెంట్ మాత్రమే చేశారు. ఇంటెన్సివ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన డీసీ సినిమాలో లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అంటున్నారు ఆడియన్స్. అంతేకాదు అనిరుద్ అందించిన బీజిఎం కూడా డీసీ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది అంటున్నారంతా. లోకేష్ కనగరాజ్ డీసీ మాత్రమే కాదు, మరో 2 సినిమాలు కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సైలెంట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయాయి. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మీ నటించిన ఆవారా పంటూ, మోహన్ లాల్ కూతురు విస్మయ డెబ్యూ ఇచ్చిన సినిమా తుడక్కం ఈ కేటగిరీలోకి వస్తాయి. సన్నీ డియోల్ బట్వారా 1947 సినిమాతో క్లాస్ కి దిగిన ఆవారా పంటూ మొదటి రోజు 21 కోట్ల నెట్ కలెక్ట్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఇక విస్మయ మోహన్ లాల్ తుడక్కం సినిమా మొదటి రోజు 6 కోట్లకు పైగా వసూళ్లతో 2 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కళ్యాణి ప్రియదర్శి కొత్త లోక సినిమా రికార్డ్ని బ్రేక్ చేసింది. సౌత్ లో అసలు ఏమాత్రం టైం కలిసి రావట్లేదు శ్రీలీలకి. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ అవుతుండటంతో ఇక బాలీవుడ్ మీదే భారం వేస్తుంది సౌత్ బ్యూటీ. మరి ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఎన్ని బాలీవుడ్ సినిమాలున్నాయి? ఇంతకీ సౌత్ బ్యూటీ డెబ్యూ హిందీ సినిమాగా ఈ ఇయర్ ఏది థియేటర్స్ లోకి వస్తోంది? హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఇప్పటి వరకు సౌత్ లో బిజియెస్ట్ హీరోయిన్ గా ఫామ్ చూపించిన శ్రీలీల ప్రెజెంట్ నార్త్ వైపు ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సౌత్ లో ఎన్ని ఫ్లాప్లున్నా నార్త్ లో మాత్రం క్రేజీ ఆఫర్స్ తో బిజీ అవుతుంది శ్రీలీల. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న సినిమాలో కార్తీక్ ఆర్యన్ కి జోడీగా నటిస్తుంది శ్రీలీల. ఇప్పటి వరకు డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్ గా మొదలైనట్లుగా తెలుస్తుంది. ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయినట్లుగా సమాచారం. కార్తీక్ ఆర్యన్ సినిమాలతో శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు ఈ ఈక్వెషన్స్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ మొదలై అనేక కారణాలతో డిలే అవుతూ వస్తున్న కార్తీక్ ఆర్యన్ అనురాగ్ బసు సినిమా. దీంతో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా డెబ్యూ ఇస్తున్న దిలేర్ సినిమాలో శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ మూవీ అవుతుందని బీటౌన్ లో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మద్దాక్ ఫిల్మ్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ చేస్తున్నటువంటి ఈ సినిమా ఈ ఇయర్ దీపావళి వీకెండ్ కి విడుదల చేసే ప్లానింగ్ తో ఉన్నారట మేకర్స్. కార్తీక్ ఆర్యన్ శ్రీలీల రొమాంటిక్ ఎంటర్టైనర్ రేస్ లో వెనక్కి వెళ్లడం మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సయ్యారా తర్వాత మళ్లీ అదే రూట్ లో మరో రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ తో వస్తే ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారన్న డైలమాతో మేకర్స్ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. దీనికి తోడు కార్తీక్ ఆర్యన్ లాస్ట్ సినిమా తూ మేరీ మే తేరా తూ మేరీ బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేయడం కూడా మరో రీజన్ అంటున్నారు. మరి నార్త్ డెబ్యూ ప్లానింగ్ మార్చుకొని వస్తున్న శ్రీలీల ఫస్ట్ హిందీ సినిమా దిలేర్ తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. మరోసారి థియేటర్స్ లోకి శంకర్ దాదా 51 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న రజనీకాంత్ విడుదలైన సైరా బాను ఫస్ట్ లుక్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన 4K వర్షన్ ట్రైలర్ విడుదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 51 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేశారు మేకర్స్. శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న కామ్రేడ్ కళ్యాణ్ అక్టోబర్ 9న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా క్రేజీ కళ్యాణం సినిమా నుంచి స్పెషల్ టీజర్ రిలీజ్ అయింది. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వింటారా సరదాగా సినిమా సెకండ్ టీజర్ ఆకట్టుకుంటోంది. అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న ఆడియన్స్ ముందుకొస్తోంది. మండాడి సినిమా నుంచి తెలుసా నీకే పిల్ల సెకండ్ లిరికల్ విడుదలైంది. సూరి, సుహాస్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల 10న థియేటర్స్ లోకి వస్తోంది. బెత్లెహెం కుటుంబ యూనిట్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నివిన్ పౌలి, మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వచ్చే శుక్రవారం విడుదలవుతుంది. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాటి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.
ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.